నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిబౌలి విజయలక్ష్మి గారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు తెలంగాణ అంటేనే రాముల వారి ఆలయం మనం చెప్పుకోగానే భద్రాచలం గుర్తొస్తూ ఉంటుంది. భద్రాచలం కాకుండా ఇంకా ఇతర ఆలయాలు ఉన్నాయంటారా? అయితే భద్రాచలంలో కళ్యాణం కూడా చాలా ప్రత్యేకత. అంటే ఆ స్వామివారికి ఉపయోగించే తలంబ్రాలు అనుకోవచ్చు, ప్రతి ఒక్క ఘట్టం ఒక విశేషమైన అని చెప్పుకోవచ్చు. ఇంకా తెలంగాణలో ప్రత్యేకమైన ఆలయాలు అంటే ఏంటమ్మా? అసలు రాముడు అంటేనే భద్రాచలం అని చెప్పుకోవటం మన తెలుగు వాళ్ళందరికీ అలవాటు. అవును, మిగిలిన ఆలయాల తర్వాత స్మరించుకుంటాం, కానీ తెలుగు వాళ్ళం రాముడు అనగానే మనకు అయోధ్య కూడా గుర్తురాదు, భద్రాచలమే గుర్తొస్తుంది. అలాంటి ఆలయం భద్రాచలం. భద్రుడు అనేటటువంటి ఒక పర్వతరాజు రాముడిని నా తల మీద నివసించు అని అడిగాడట. అడిగితే ఇప్పుడు నేను పట్టాభిషేకం చేసుకోవటానికి వెళ్తున్నాను, సమయం అయిపోతే అక్కడ భరతుడు ఇబ్బంది పడతాడు, ఆ టైం లోపల వెళ్ళాలి, నేను భరతుడికి నేను తిరిగి వచ్చేసాను అని చెప్పుకోవాలి, కనుక ఇప్పుడు కాదు మళ్ళీ తర్వాత వస్తానన్నట్ట. రాముడు మర్చిపోయాట. ఇదంతా పురాణ కథల్లో ఉంటుంది. ఉన్నప్పుడు తర్వాత భద్రుడు రాలేదు రాముడు అని ఎదురు చూస్తూ దుఃఖపడుతున్నట్ట. సడన్గా ఈ భద్రుడు దుఃఖం గుర్తొచ్చి రాముడు అప్పటికప్పుడు హడావిడిగా వచ్చి దర్శనమిచ్చాట. అప్పటికి రామ రూపం త్రేతాయుగంతో అయిపోయింది. మామూలు విష్ణుమూర్తి రూపంలో వస్తే నువ్వెవరయ్యా నేను గుర్తుపట్టలేను అన్నట్ట. నా రాముడు అలా ఉండేవాడు, ఇలా ఉండేవాడు, అలాంటి రాముడు అయితే నేను గుర్తుపడతాను అన్నట్టు. అప్పుడు గబగబా ఏదో అడ్డదిడ్డంగా శంఖం చక్రం ఉండేటటువంటి వాటి నుంచి శంఖం చక్రం మారిపోయి మళ్ళీ సీతాతో రావాలి, లక్ష్మణుడితో రావాలి, ఇవన్నీ కండిషన్ ఈయన పెట్టాడు భద్రుడు. పెట్టేసరికి మళ్ళీ లక్ష్మీదేవికి సీతా రూపం, శేషుడికి లక్ష్మణుడు రూపం. కనుక వీళ్ళు వచ్చేసి చక్కగా వచ్చి ఆయనకి దర్శనమిస్తే నా తల మీదే నువ్వు ఉండు అని అడిగాట. ఆ విగ్రహాలు ఎలా వచ్చాయో ఎప్పుడు వచ్చాయో ఎవ్వరికీ తెలియదు. చక్కగా అమ్మవారిని తొడ మీద కూర్చోబెట్టుకుని ఉంటాడు ఆయన. లక్ష్మీ నరసింహుడు కూడా ఎప్పుడు నరసింహుడికి లక్ష్మీదేవి తొడ మీద ఉంటుంది. ఆయన ఉగ్రుడు కదా, కొంచెం కోపధారి. అందుకని ఆయన్ని కూల్ చేయాలంటే భార్య ఎప్పుడు తొడ మీద ఉంటే ఆయన చలపరుస్తూ ఉంటుంది, కోపం తగ్గిస్తూ ఉంటుంది. అలాగే ఈ రాముడు పాపం కోపిష్టి కూడా కాదు, చక్కగా అనుగ్రహించడానికి వచ్చాడు. ఆ రూపం నుంచి ఈ రూపంలోకి వచ్చాడు కదా, గబగబా తొడ మీద కూర్చోబెట్టేసుకున్నాడు సీతని. సీతాదేవి రాముడు ఒకే రాతిలో ఉంటుంది, కొద్దిగా పక్కన లక్ష్మణుడు ఉంటాడు. ఈ రూపాలు అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆయన కూడా చక్కగా రామచంద్రుడు ఆయన పెట్టుకున్న పేరు. ఈ రామచంద్రుడు ఎక్కడో పుట్టల్లో ఉంటే దమ్మక్క అనేటటువంటి ఒక గిరిజన స్త్రీ ఆ విగ్రహాలు ఎక్కడో కనుక్కుని ఆవిడకి ఏదో కల్లో కనిపించింది, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను కాస్త చూడు అన్నట్టు. ఆయన కనిపించి ఆ విగ్రహాలని కొంచెం పుట్టలు తవ్వి తీయించి, ఏముంది రాయి అలా ఉంటే పైన మట్టి పేరుకుపోతుంది, పుట్టలు పేరుకుపోతాయి, దాన్ని తీయించి చక్కగా పైన పెట్టించి ఆవిడ చేతనైన పద్ధతిలో, గిరిజన స్త్రీ వృద్ధ మహిళ తనకి చేతనైన పద్ధతిలో పూజించుకుంటుంది ఆయన్ని. అప్పుడు అదే సమయంలో అక్కన్న మాదన్నలు మంత్రులుగా ఉండగా ఇక్కడ తానాషా రాజ్యం చేస్తూ ఉన్నప్పుడు మన హైదరాబాదు సంస్థానంలో, అప్పుడు దీన్ని హైదరాబాద్ రాష్ట్రం అని అనేవాళ్ళమ్మ. తెలంగాణ రాష్ట్రం ఈ పేర్లు లేవు. హైదరాబాద్ ఇప్పుడు నగరం అయింది, కానీ అప్పుడు రాష్ట్రం. ఈ హైదరాబాద్ సంస్థానాల్లో ఈ పర్టికులర్ ఈ ప్రాంతానికి నేలకొండపల్లి, అక్కడ ఈ భద్రాచలం ఉన్న ప్రాంతానికి ఇతనిని అక్కడ తహసీల్దార్గా నియమించారు, రామదాసుని. రామదాసులు మేనమామలే అక్కన్న మాదన్నలు. మేనల్లుడికి కొంచెం ఉద్యోగం చూపిస్తాం కదా, కొంచెం స్థిరంగా నిలకడగా ఉంటాడని అక్కడ పెట్టారు. ఈ రామదాసుకి అనుకోకుండా ఈ దమ్మక తటస్థపడేసరికి ఈయనకి ఇలా విగ్రహం, ఇంత గొప్ప విగ్రహాలు, మహత్తు కలవి, వీడికి ఆలయం లేకపోవటం ఏంటి, ఒక ఆలయం కడదాం అనుకున్నాడు. దానికోసం తహసీల్దారు వీళ్ళందరూ ఏం చేస్తారు, చక్కగా ఉన్నటువంటి ఆ శిస్తులన్నీ వసూలు చేసి రాముడికి ఆలయం కట్టాడు. అద్భుతమైన ఆలయం కట్టాడు. అసలు ఆ ఆలయం మీద చక్రం ఎంతసేపు కట్టినా నిలబడకపోతే పైన గోపురం పైన ఉంటుంది కదా, అది అక్కడ ఫలానా చోట దొరుకుతుంది, నదిలో వెళ్ళి తీసుకురా అంటే వెళ్ళి తీసుకొస్తే అక్కడ దొరికింది. దాన్ని తీసుకొచ్చి దాని మీద ప్రతిష్ఠ చేశారు. అటువంటి గొప్ప ఆలయం. ఆలయాన్ని చూశాక తర్వాత మామూలుగా రాజుగారు ఏమీ రావాల్సిన శిస్తులు రాలేదని చెప్పి ఈ రామదాసే దీనికి బాధ్యుడు. రామదాసు కూడా కాదు, అసలు అతని పేరు కంచర్ల గోపన్న. రాముడికి దాసుడుగా భావించాడు కనుక ఆయన రామదాసు అయిపోయాడు. అవును. ఈ రామదాసు చివరికి తానాషా దగ్గరికి చేరి తను సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే యు ఆర్ ఆన్సరబుల్ ఫర్ ఆల్ ద ట్యాక్సెస్ విచ్ యూ హ్యావ్ కలెక్టెడ్ అని ఆయన అడిగాడు. అడిగితే అప్పుడు నేను ఇలా చేశాను అని చెప్పాడు. అంత నిర్లక్ష్యమా, నాకు రావాల్సిన డబ్బులు నాకు రాకుండా అలా చేస్తావని ఈయన కాస్త వాళ్ళు జైల్లో పెట్టారు. ఇప్పటికీ గోల్కొండ కోటలో మనకి ఆ జైలు కనిపిస్తుంది, రామదాస్ చెరసాల అంటారు.
ఎందుకని దీన్ని ప్రత్యేకంగా ఒకటి చెప్తున్నానంటే పాపం రామదాస్కి ఒక చిన్న బొక్క పెట్టి దాంట్లోంచి రోజు ఇంత ఫుడ్ వేసి దాంట్లో జైల్లో పెట్టారు ఆయన్ని చెరసాలలో. అక్కడ ఆయన అంత చీకటిలోనూ చూడటం నేర్చుకుని చిన్న చిన్న తనకు దొరికిన అక్కడ ఉన్న రాతి మొక్కలతోనే రామ విగ్రహాలు చెక్కుకుని రామసీత లక్ష్మణ విగ్రహాలు చెక్కుకుని పూజించాడు వాటిని. అక్కడ మనిషి చేతితో చెక్కినటువంటి విగ్రహాలు మనకు అక్కడ కనిపిస్తాయి ఆ చెరసాలలో. వాటికి ఆయన పూజ చేసుకునేవాడు రోజు. దేవుడు దండం పెట్టుకోవటం కంటే పెద్ద పూజ ఉందమ్మా, మనసారా ధ్యానించుకోవటం కంటే. అక్కడ ఉన్నప్పుడే ఆయన ఎన్నో రామదాస్ కీర్తనలని మనకి చాలా పేరు కదా, ఎన్నో కీర్తనలు చెప్పుకున్నాడు. చెప్పుకున్న తర్వాత రాయబడ్డాయి. అవన్నీ చేశాడు ఆయన. ఇవన్నీ చేసినప్పుడు ఎన్నాళ్ళు పాపం చెరసాలలో ఉండాలి ఆయన. భద్రాచలంలో ఆలయం కట్టిన దానికి చివరికి ఫలితం ఇదా? మరి పుణ్యకార్యం చేస్తే పుణ్యం కావాలని కదా. ఖీర్ భవాని మాతని వివేకానందుడు అడిగట, అమ్మ ఆలయాలంతా ఇలా పాడు చేసేస్తున్నారు వీళ్ళు, వాళ్ళకి ఏమి శిక్షలు లేవా అంటే, ఏమీ సందేహించకు, వాళ్ళు చెయ్యని, చేసేదాన్ని నేను ఆపను, కడుతున్నా ఆపను, పొడుతున్నా ఆపను. కానీ వాళ్ళకి తర్వాత పైకి వెళ్తారు కదా, కట్టిన వాడికి కట్టిన ఫలితం, కొట్టిన వాడికి కొట్టిన ఫలితం ఇచ్చేవాడిని నేను ఖచ్చితంగా. తూచి ఎక్కువ తక్కువ లేకుండా ఎంత పాపానికి అంత ఫలితం, అంత పుణ్యానికి అంత ఫలితం నేను ఇస్తా అన్నదిట. ఈయన గురించి ఒక చిన్న కథ చెప్తారు. ఈయన ఒక చిలుకని తీసుకొచ్చి, అంటే రామదాస్ కీర్తనల్లోనే ఇది వస్తాయి, రామచిలుకను ఒకటి తెచ్చి ప్రేమ మీర దాని పెంచి రామ 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 అనే మాటలు నేర్పించారు దానికి. అంటే చిలుకను పంజరంలో పెట్టి రామ అను అని ఎన్నగాను రామభజన అని అదొక కీర్తన అనమాట. ఆ కీర్తనలో ఇది వస్తుంది. త్యాగరాజు రాశాడు ఇది. ఆ త్యాగరాజు రాసిన దానికి ఈయనకు అన్వయిస్తూ ఈయన ఒక చిలుకని పెట్టాడు. ఎందుకంటే త్యాగరాజు తర్వాత వాడు, రామదాసు ఇంకా ముందర వాడు. ఈయన ఇలా చేశాడు కనుక ఆయనకు అది వచ్చింది అని అంటూ ఉంటారు. నిజమే అంటారు? నిజమే అది. అందుకనే దేన్ని బంధించకూడదు. అవి మనలాగే ప్రాణాలే కదా. మన్నే బంధిస్తే ఏమనుకుంటాం? అవును, మామూలుగా అక్కడికి వెళ్ళిరమ్మా ఇంట్లో కట్టేశారంటారు. నిజంగా కట్టేయకపోయినా ఆ పదం వాడతాం, అవునా? ఇక్కడ మరి చిలక నిజంగానే పంజరంలో పెడితే అది పంజరంలో ఎంత బాధపడిందో ఆ బాధ అంతా ఇతను పడేదాకా ఇతనికి అలా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కర్మఫలం ఎవరూ తప్పించుకోలేరని చెప్పాం కదా. ఆ కర్మఫలానుసారం ఈయన ఇక్కడ ఉండాల్సి వచ్చింది. ఇక్కడ ఉన్నాడు. తర్వాత మరి బయటికి రావాలిగా ఎప్పటికైనా. మరి పుణ్యఫలం కూడా ఉందిగా. పాపఫలం అనుభవిస్తే పుణ్యఫలం కూడా అనుభవించాలిగా. ఆయన చెప్పుకుంటాడు, నీకు నేనేం తక్కువ చేశాను, నీకు ఇంత ఖర్చు పెట్టి ఇన్ని నగలు చేయించాను. రామదాసు చేయించిన నగలు ఇప్పటికీ భద్రాచలం మ్యూజియంలో మనకు కనిపిస్తాయి. అంతేకాదు అక్కడ రామ మాడలు కనిపిస్తాయి. ఈ రామ మాడలు ఎక్కడి నుంచి వచ్చాయి? రాముడి కాలంలో, రాముడి జమానాలో ఉన్నటువంటి నాణేలవి. అవి ఇక్కడికి ఎలా వచ్చాయి అంటే, ఈయన ఇంత బాధపడుతుంటే ఈయన పాపశేషం అయిపోయింది, పుణ్యం ఈయన దక్కాల్సింది. అటువంటి సందర్భంలో మనకి ఇక్కడ లంగర్ హౌస్ దగ్గర సీతారామచంద్రస్వామి దేవస్థానం మఠం అని ఉంటుంది. మఠం ఉంది ఒకటి. ఆ మఠంలో చక్కటి రామలక్ష్మణ సీత విగ్రహాలమ్మ. అవి కూడా ఎంత బాగుంటాయో నేను చెప్పలేను. ఆలయంలో రాముడు స్వయంభూ అని చెప్పుకుంటారు వాళ్ళు. అక్కడ ఎప్పుడు ఉందో మాకు తెలియదండి విగ్రహాలు కానీ అన్నీ కానీ అవే వచ్చాయని చెప్తారు. చరిత్ర చెప్పమంటే అక్కడ తరతరాలుగా ఒక మఠం జరుగుతుంది. అక్కడ మహంతులు ఉన్నారు, వారే పూజలు చేస్తారు. మనకి వెళ్తే చక్కగా చరిత్ర చెప్తారు, మనకు ఆలయం చూసుకోవచ్చు. చక్క గొప్ప ఆలయం. ఆ ఆలయంలో అసలు చుట్టుపక్కల ఎన్ని దేవీ దేవతలు ఉన్నాయో, అక్కడ నిత్యాగ్నిహోత్రం జరుగుతూ ఉంటుంది, అన్నీ జరుగుతూ ఉంటాయి అక్కడ. చాలా బాగుంటుందమ్మా ఆలయంలో. అక్కడ నుంచి రాముడు లక్ష్మణుడు రామదాసుని మనం విడిపించాలి అని రామోజీ లక్ష్మోజీ రూపంలో బయటకు వచ్చారనేది మనకి అక్కడ చెప్పేటటువంటి క్షేత్రగాథ. ఆ రామోజీ లక్ష్మోజీ రూపంలో ఆలయంలో నుంచి వారు బయటకు వచ్చి ఎదురుకుండా గోల్కొండ కోట కనిపిస్తూ ఉంటుంది కూడా వీడికి సరిపోయేటట్టుగా ఆ రామచంద్ర మఠానికి. అక్కడికి వెళ్ళి తానాషాన్ని నిద్రలేపి మేము వచ్చాం, మీరెవరు అంటే రామోజీ లక్ష్మోజీ మా పేరు, మేము ఈ రామదాసు చెర నుంచి విడిపించడానికి నీకేదో డబ్బులు బాకీ ఉన్నాడని కదా నువ్వు చెరలో పెట్టావు, ఇదిగో ఆ వడ్డీతో సహా నీ బాకీ మేము తీరుస్తున్నాం అని ఆయనకి రామమాడలు ఉన్నటువంటి మూట ఒకటి ఇచ్చేసి రామదాసుని విడిపించేయి అని చెప్పారు. చెప్పేసరికి తానాషా ఆశ్చర్యపోయాడు, దండం పెట్టాడు. అద్భుతం జరిగింది అనుకున్నాడు. కాసేపు నిద్ర అనుకుంటే కళ అనుకున్నాడు. చూస్తే మాడలు ఉన్నాయి, పక్కన మూట ఉంది. ఈ మాడలు ఉంటే అది కళ ఎట్లా అయింది? ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్తా. దేవుడు సశరీరంగా అందరి చోట్లకి రాడంటాడు, కానీ ఈ సందర్భంగా మనకి రాముడు స్వయంగా శరీరంతో వచ్చి అక్కడ తానాషాకి దర్శనమిచ్చాడు, సశరీరంగా దర్శనమిచ్చాడు. వెంకటేశ్వరుడు హత్తిరాం బాబాజీకి సశరీరంగా ఉండి ఆయన దగ్గర పాచికలాడాడు. జరిగినవి మనకు కొన్ని కనిపిస్తున్నాయి కదా. ఈ కలియుగంలో కూడా ఈ మధ్యవాడే కదా రామదాసు. అవును, మరీ పురాతనం కూడా కాదు కదా, ఈ మధ్యవాడే. అంటే ఇప్పుడు కూడా మనం నిజమైనటువంటి అటువంటి ఆర్తితో భజిస్తే, పూజిస్తే, జపిస్తే
జరుగుతుంది అంటానికి ఒక నిర్ధారణ. అవును. ఇంతకు మించి నిర్ధారణ అసలు మనం చెప్పక్కర్లా. అలాంటి నిర్ధారణ సశరీరంగా వచ్చి రామమాడలు ఈయన ఎవరికి అప్పున్నాడో వాళ్ళకి తీర్చి ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు రామదాసుని విడిపించాడు. అంటే ఏమైందంటే నీ అప్పు వచ్చి రాముడు లక్ష్మణుడు తీర్చేశారు. ఎవరు రామోజీ లక్ష్మోజీ అని ఇద్దరు వచ్చారు, వాళ్ళు తీర్చేశారు కనుక నేను వదిలేస్తున్నా వెళ్ళిపోమన్నాడు. పాపం చాలా బాధపడ్డాడు రామదాసు. అయ్యో నీకు కనిపించి నాకు కనిపించలేదే, నేను కూడా ఎంతో పుణ్యం చేశానని భావిస్తున్నాను కదా. అంటే రామాలయం కట్టారు, రాముడికి నీడలేని రాముడికి ఇల్లు కట్టించా అని భద్రాచలం వెళ్ళి పూర్తిగా రామనామ ధ్యానంలో మునిగిపోయి సంపూర్తిగా ఇవన్నీ వదిలేసినట్టు అనమాట. అంటే కొంతమంది సంసారులుగా ఉన్న సన్యాసులుగానే ఉంటారు. వాళ్ళు సన్యాసం అనేది ప్రత్యేకంగా పుచ్చుకోవాల్సిన అవసరం లేదు. సన్యాసం అంటే అర్థం ఏంటంటే సత్ ప్లస్ న్యాసం. వాళ్ళు ఎప్పుడు న్యాసం సత్ అంటే సత్సంగం లాంటిదే ఉంటారు, దాంట్లోనే ఉంటారు, సాత్వికంగానే ఉంటారు. అటువంటి వాళ్ళు సన్యాసుల కిందే లెక్క. అటువంటి దాంట్లో ఉండిపోయి తర్వాత ఆయన రాముడిలో ఐక్యమైపోయాడు అనేది మన భద్రాచల కథ చెప్తూ ఉంటుంది. అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి నిర్ధారణగా ఒకప్పుడు బద్రీనారాయణ విగ్రహాలన్నీ కూడా గంగలో పారేస్తే ఫలానా అలకనందలో ఉన్నాను తీసుకురా అని చెప్పి ఆదిశంకరుడికి చెప్పితే ఈయన వెళ్ళి అవన్నీ తీసుకొని వచ్చి అక్కడ ప్రతిష్ఠ చేశాడు. మళ్ళీ ఇలా జరుగుతున్నాయి. ఈ మధ్య వాళ్లే కదా శంకరుడు కానీ రామదాస్ కానీ ఎప్పుడో పురాణ పురుషులు, అంటే గొప్పవాళ్ళు కనుక మనం పురాణ పురుషులు అంటున్నాం. కానీ కనుక ఇలాంటి తప్పకుండా దేవుడే వచ్చి స్వయంగా చెప్పటం కానీ చేయించుకోవటం కానీ కావాల్సి వచ్చినప్పుడు వారికి కావలసిన సహాయాలు అందించటం కానీ తప్పకుండా జరుగుతాయి. విశ్వసించి వారి మీద నమ్మకం ఉంచి భక్తి ఉంచి వారిని ప్రేమించి పూజించి, ప్రేమించి అనే మాట కూడా అంటున్నా, ఆ ప్రేమ లేకపోతే వారికి ఏమైనా అయితే ఆ కష్టం మనకు ఉంటుందా కదా. ఆయనకి ఇల్లు లేదే, అయ్యో ఇలా ఎండకి వానికి బయట పడి ఉన్నాడే అని కదా బాధ ఎప్పుడు కలుగుతుంది, వాళ్ళు మన అనుకున్నప్పుడే బాధ కలుగుతుంది. ఆ బాధ కలిగి ఆయనకు ఆలయం నిర్మించాడు కదా. ఇవన్నీ చాలా ప్రత్యేకమైన, అంటే శ్రీరామనవమి నాడు తలుచుకోవలసిన విషయాలు అన్నమాట. ఇవన్నీ వదలకుండా తప్పనిసరిగా ఇలాంటివి తలుచుకుంటూ ఉంటే అవి చాలా ఆనందాన్ని ఇచ్చే విషయాలమ్మా. అసలు మన హైదరాబాద్ నగరంలో అంటే కొద్దిగా అది ఒకప్పుడు అది ఊరు బయట లంగర్ హౌస్ అది. అలా ఊరు బయట రాముడు స్వయంభూగా అవతరించినటువంటి ఆలయంలో నుంచి రాముడు తనకు తానే మళ్ళీ ప్రకటితమై చేసినటువంటి ఆలయం ఉందంటే హైదరాబాద్ వాసులందరూ కనీసం ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. కనీసం ఒకసారి. ఇక్కడ లంగర్ హౌస్ ఆలయంలో రామసేతు రాయి కూడా ఒకటి వాళ్ళు తెచ్చారు. అక్కడ ఒక చిన్న నీటి కుండంలాగా ఉంది, దాంట్లో వేశారు. అందరూ చేతులు పెట్టకుండా పాడు చేయకుండా దాని మీద ఒక జాలి లాంటిది కూడా వేశారు, కానీ కనిపిస్తుంది చక్కగా. ఆ రామసేతు అంటే ఎక్కడిది, రాముడు కట్టినటువంటి సేతు అది. ఆ సేతు రాముడు కట్టాడంటే కట్టించాడు. కట్టిన వాళ్ళు ఎలాగో నలుడు నీలుడు వాళ్ళే రాళ్ళు వేశారు దాంట్లో. ఆ రాయి అక్కడ తేలుతూ కనిపిస్తుంది. అక్కడి నుంచి తెచ్చిన రాయి. ఇటువంటి గొప్ప గొప్ప ఆలయాలు, మహత్తుగల ఆలయాలు, మహత్యాలు చూపించిన ఆలయాలు దర్శించాలి చాలా ఉన్నాయమ్మా. మనం తెలుసుకొని చూడాలే కానీ నిజంగా వెళితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత హాయిగా ఉంటుందో ఆలయానికి వెళ్తే నేను చెప్పలేను. అటువంటి గొప్ప ఆలయం. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు మీకు.